బ్రాహ్మణుడు ఇక బాధతోటి చనిపోదాము అని శివలింగం దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ బ్రాహ్మణుని ఆపి, ఇక్కడే నువ్వు లింగం వెనకాల దాక్కుని ఇప్పుడు ఏం జరగబోతుందో చూడు అని అంటాడు. శివుడు చెప్పినట్టు తను లింగం వెనకాల దాక్కొని ఉంటాడు. రోజులాగే తిన్నడు వేటకు వెళ్లి మాంసాన్ని తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా పెడతాడు. అప్పుడు లింగం కంటి నుంచి రక్తం రావడం తిన్నడు చూస్తాడు. అయితే కంటి నుంచి రక్తం వస్తుందని తిన్నడు బయటికి వెళ్లి కొన్ని ఆకులు తెచ్చి వాటిని నూరి ఆ కంటికి పెడతాడు. అయినా గానీ రక్తం కారుతూనే ఉంటుంది. అప్పుడు తను నీ కంటికి నా కన్ను పెడతాను అని తన కన్నును తీసి ఆ లింగానికి పెడతాడు. ఆ తర్వాత రెండో కంటి నుంచి కూడా రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు తను తన రెండో కంటిని కూడా ఆ లింగానికి పెట్టాలి అని అనుకుంటాడు. కానీ తన రెండో కన్ను కూడా తీసేశాక నాకు లింగం ఎలా కనబడుతుంది, కరెక్ట్ గా నేను ఆ కన్ను దగ్గర ఎలా పెట్టగలుగుతాను అని తన కాలితోని బొటన వేలుతో ఆ కన్ను దగ్గర గుర్తుగా పెట్టుకుంటాడు. తన రెండో కంటిని కూడా ఇవ్వబోతుంటే శివుడు ప్రత్యక్షమయ్యి, కన్నుని అర్పించిన నీవు ఇప్పటి నుంచి భక్త కన్నప్పగా పిలువబడతావు, నా నిజమైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అని వరం ఇస్తాడు. అంత భక్తుడు కాబట్టే శివుని గుడి కొండ కింద ఉంటే భక్త కన్నప్ప గుడి మాత్రం కొండ పైన ఉంటుంది.